సార్ మీ రీ రిలీజెస్ ఇట్లా ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, మీరేమన్నా థియేటర్స్కి వెళ్ళి చూసిన సందర్భాలు ఏమన్నా? సలార్ చూసి 5 times రిలీజ్ అయింది అనుకుంటా. నేను 2 times రిలీజ్కి వెళ్ళాను. ఓకే. అండ్ ఇంట్లో అయితే నాకు ఎప్పుడైనా వెతుకుతుంటాం కదా, స్క్రాల్ చేస్తుంటాం చూడాలి అనేసి. బట్ అన్ని స్క్రాల్ చేస్తా, అగైన్ ఐ కమ్ బ్యాక్ టు సలార్. కొన్ని సీన్స్ చూస్తుంటా, క్లిప్స్ చూసుకుంటా. ఎందుకో నాకు ఆ సినిమా క్రేజీ మేకింగ్ అనుకుంటా, క్రేజీ హై ఇస్తుంది. అంటే స్క్రీన్ ప్లేలోనే హీరో ఏం చేయరు, హీరో ఏం చేయకపోయినా ఆడియన్స్కి ఒక ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ సరిపోదు. అంటే ద వే ఇట్ ఈస్ మేడ్. నాకు బ్రేకింగ్ బ్యాడ్ చాలా ఇష్టం సిరీస్. ఇట్స్ యూనివర్సిటీ అనుకుంటాను ఫర్ ఫిల్మ్ మేకింగ్. దాని తర్వాత ఒక కొత్త కైండ్ ఆఫ్ కమర్షియల్ పర్స్పెక్టివ్ చూపించిన సినిమా అంటే సలార్. అదే సార్. ఇప్పుడు మీరు మీ కాంపిటీటర్స్ యాక్టర్స్ ఉంటారు అండ్ మల్టీ స్టారర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా అప్రోచ్ అవుతుంటారు సార్ స్క్రిప్ట్స్ వైజ్ రీజెంట్ యాక్టర్స్ అని? లైక్ కాంపిటీషన్ అని లేదండి ఇక్కడ. అంటే కాంటెంపరీ యాక్టర్స్ అనొచ్చు. లైక్ మల్టీ స్టారర్స్ అని కాదండి, లైక్ చెయ్యాలి, కథ బాగుంది అనుకోండి. ఆబ్వియస్లీ ఆపోజిట్ యాక్టర్ ఎవరైనా ఉండని, ఎవరైనా క్యారెక్టర్ ఉండండి, వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీతోనే వస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో యూ కాంట్ బి లేట్ బ్యాక్ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. సో ఏది చేసినా మీరు 100% చేయాలి, లేకపోతే ఆడియన్స్ అనేవాడు రిజెక్ట్ చేశారనుకోండి, ఆడియన్స్ నుంచి రిజెక్ట్ అయిపోతే ఇండస్ట్రీ నుంచి రిజెక్ట్ అయిపోతారు. సో యూ షుడ్ బీ ఆల్వేస్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ యాక్ట్. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ మెనీ థింగ్స్. అంతెందుకు మల్టీ స్టార్ అంటే నేను ఎంత పెద్ద స్టారో, నేను స్టారో నాకు తెలియదు. I know I still exist as an actor. I'm trying to do my best with my acting skills. And yes, Raviteja గారితో ఇప్పుడు ఒకటి చేస్తున్నాను, మాస్ జాతర. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్యారెక్టర్ అది. అండ్ ఒక కమర్షియల్ స్లాట్లో ఉన్న క్యారెక్టర్ అది. దాని తర్వాత షో టైం, లైక్ 11 ఎంత యూనిక్గా ఉండే కథను, నెక్స్ట్ వచ్చే సినిమా షో టైం. అది మీరు ఊహించలేరు. అంటే ఇలా ఎలా తీస్తారా ఈ సినిమా, ఈయనేంటి ఎందుకు ఈయననే ఎందుకు ఇలాంటి దొరికితే ఈయనకి అలాంటి మీరు ఆలోచిస్తారు. దాని తర్వాత ఒక క్రేజీ కామెడీ ఫిల్మ్ చేశా, అంటే డార్క్ హ్యూమర్. స్లాప్స్టిక్ కామెడీ లాగా కాకుండా ఒక డార్క్ హ్యూమర్ వేర్ ఆడియన్స్కి సడన్గా షిఫ్ట్ ఏంటి వీడు ఓవర్గా చేస్తున్నాడు అని కాకుండా ఒక సటిల్డ్ అయిన కామెడీ చేశాను. సో దీస్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఆల్రెడీ కొన్ని సినిమాలు షూటింగ్ చేస్తున్నా. సో ఎక్సైటింగ్గా ఉన్నా. సో వర్క్ ఈస్ గోయింగ్ గుడ్. సార్ మీరు నాకు తెలిసి మీరు ఎక్స్ప్లోర్ చేశారు, సినిమా చేస్తున్నారు అండ్ ఓటీటీ కూడా చేస్తున్నారు, షోస్ చేశారు, పరంపర అని చెప్పేసి. సో మీకేమనిపిస్తుంది సార్, లైక్ యువర్ టేక్ ఆన్ ఓటీటీ అంటే యాజ్ అన్ యాక్టర్ లైక్ యూ? See, my take on OTT is like if audience is not coming to theater ante, I think the marketing of the film is not done well. It is not reached. Mostly they must have done the good marketing. But అది audience కి రీచ్ అయి ఉండదు. ఒకవేళ అయి ఉంటే కూడా ఆడియన్స్ మర్చిపోయి ఉంటాడేమో. సో అది మర్చిపోకుండా మనం చేయడమే ఇంపార్టెంట్. బికాస్ ఓటీటీ వచ్చేసి ఇంట్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ ఒరిజినల్స్ చూస్తే ఇంట్లో ఉంటుంది. అది యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ యాప్ ఓపెన్ చేసినా, లేకపోతే మీకు డైరెక్ట్ టెలివిజన్లో మీకు డెస్క్టాప్లోనే వచ్చేస్తుంది వాళ్ళ ప్రమోషన్స్. సో మన థియేటర్కల్ ప్రమోషన్ ఇంట్లోకి రావాలంటే మనం కొత్త ఐడియాస్, కొత్త థాట్స్తో రావాలి. అండ్ వీ షుడ్ మేక్ షూర్ దట్ ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సో అది కొంచెం టఫే. అది ఇప్పుడున్న టైంలో ఆడియన్స్ అనే వారికి ఒక చిన్న 6 inch 7 inch సైజ్ ఆఫ్ వెపన్ ఉంది. ఆ వెపన్ని దాటి ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఎంచుకోవాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడు. సో అందుకే మేము చేసే ప్రతి సినిమాలకి ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. అది రీచ్ అవుతుందా లేదా తెలియదు. వెన్ యూ గెట్ ద నంబర్స్ ఓన్లీ మనకు అర్థం అవుతుంది, ఓకే మనం చేసిన ప్రమోషన్ వల్ల ఇంతమంది వచ్చి చూస్తారని మనకు తెలుస్తుంది. లైక్ మీరు అన్నట్టు సోషల్ మీడియా అది చాలా, అంటే దాన్ని 2 waysలో యూజ్ చేస్తారు, గుడ్ అండ్ బ్యాడ్. సో మీరు అంత యాక్టివ్గా సోషల్ మీడియాలో కూడా ఉండరు. సో మీరు ఎందుకు ఉండకపోవడానికి రీజన్ ఏంటారు? లైక్ యు ఆర్ నాట్ సోషల్ యాక్టివ్. అంటే ఉండకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే, నేను ప్రతిరోజు షూటింగ్లో ఉన్నా. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క లుక్, ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఒక్కొక్క బిహేవియర్ పెట్టుకుని నేను చేస్తున్నా. సో ఎక్కడో నేను నా పర్సనల్ ఫాలోవర్స్ కోసం, లేకపోతే సోషల్ మీడియాలో అట్రాక్షన్స్ ఎక్కువ పెరగడం కోసం ఒక డైరెక్టరో, ఒక ప్రొడ్యూసరో, లేక ఒక కెమెరామెన్ క్రియేట్ చేసిన ఒక కొత్త లుక్, కొత్త సర్ప్రైజ్,
థియేటర్కి వచ్చినప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది కదా, అవును అది మనం ముందే పెట్టేస్తే వాళ్ళకి ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది. అవును సో ఆ విషయం వల్ల నేను కొంచెం దూరం ఉండే సోషల్ మీడియాలో, బికాస్ టూ మచ్ కన్జంప్షన్ ఆఫ్ అన్ యాక్టర్ లీడ్స్ టు అవాయిడింగ్. ఒక యాక్టర్ ఎక్కువ కనిపించారనుకోండి, కనిపిస్తూనే ఉన్నారు టీవీలో, మొబైల్లో, అన్ని చోట్ల కనిపిస్తున్నారంటే తన సినిమా వచ్చిందా పోయిందని కూడా తెలీదు. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉండదు అనేసి నేను సోషల్ మీడియా నుంచి అవే ఉన్నా. బట్ ఈక్వలీ అది అడ్వాంటేజ్ ప్లస్ డిస్అడ్వాంటేజ్. బికాస్ నా సినిమా ప్రమోట్ అయ్యింది, ప్రమోట్ చేస్తున్నాను, ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాకి నేను ప్రమోట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఈ మధ్యన కొంచెం యాక్టివ్ ఓన్లీ ఫర్ సినిమా అనేది యాక్టివ్ అవుతున్నా, ప్రయత్నిస్తున్నా. ద రీజన్ బిహైండ్ ఈస్ టాక్సిసిటీ ఉంది, అట్ ద సేమ్ టైం గుడ్ థింగ్స్ కూడా ఉంది. బట్ మన సర్చ్ ఇంజిన్ మన చేతిలో ఉండాలి, అది మన చేతిలో ఉండదు. బికాజ్ మనం ఎంచుకున్న టాపిక్ ఒకటికి 2 సార్లు చూసిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిందే ఇస్తుంది. సో మనమే అనుకుంటే అబ్బా మన సినిమా బాగా ప్రమోట్ అయిపోతుంది, రీచ్ చేసేస్తుంది సార్, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుందా మనం అనుకుంటాం, బట్ అది టికెట్స్లో కన్వర్ట్ అవుతుందా లేదు. సో చూడాలి హౌ అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఆడియన్స్ ఎప్పుడు దాన్ని ఫీల్ అయిపోయి when they come and watch in theaters అనేది చూడాలి. కమింగ్ బ్యాక్ టు 11 ఫిల్మ్, అంటే బేసిక్గా ఒక థ్రిల్లర్స్కి వచ్చినప్పుడు మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీ టీజర్ కట్ వచ్చినప్పుడు కానీ ట్రైలర్ కట్ వచ్చినప్పుడు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది బ్యాక్గ్రౌండ్. సంథింగ్ అబౌట్ ఇట్ సార్, లైక్ ఇమాన్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఇమాన్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సర్ప్రైజింగ్లీ ఆయన ఆల్మోస్ట్ ఎన్నో వందల సినిమాలు మ్యూజిక్ ఇచ్చేశారు. ఈజ్ అ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వెరీ కోఆపరేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నారు ఆయన ఇది. అండ్ నేను సినిమా చూసాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ చాలా బాగా, అంటే మళ్ళీ నా కాకిపిల్ల కాకి ముద్దలు నా సినిమా నేను చెప్పుకోవాలి. బట్ యాజ్ అ క్రాఫ్ట్మెన్ ఇమాన్ హ్యాస్ డన్ 100% జస్టిస్ టు ద స్క్రిప్ట్. బికాస్ ఫస్ట్ టైం ఆయన థ్రిల్లర్ చేస్తున్నారు. అండ్ ఈ థ్రిల్లర్కి తను జస్టిస్ చేయాలని చాలా, అంటే మెయిన్లీ కథ నచ్చింది ఆయనకి బాగా, కథ నచ్చి హ్యాస్ డన్ అ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ దేర్ ఈస్ వన్ పోర్షన్ ఇన్ ద సెకండ్ హాఫ్, ఒక చోట అలా ఒక వయలిన్ మ్యూజిక్ వస్తుంది, యుల్ బీ ఇన్ టియర్స్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. సో బిఫోర్ కన్క్లూడ్, ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మంత్ ఆఫ్ మదర్ ఫిల్మ్ సార్. నాకు చాలా ఇష్టం యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ మీకు హర్ష గారికి మధ్య వచ్చే కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. 11 చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.